బిగ్ బాస్లో ఏం మాట్లాడిన అంటే బిగ్ బాస్ రూల్స్కి అతీతంగా మాట్లాడితే రెడ్ కార్డ్ ఇవ్వడం అన్నది ఉంటుంది అని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 3 మనం చూసుకోవాలి. ఒకటి సంజన గారు లూజ్ టాక్, ఇంకొకటి డెమాన్ పవన్ యాక్షన్ ఏదైతే గొంతు పట్టుకోవడం, అండ్ కళ్యాణ్ వచ్చేసరికి చైర్స్ అవి అంటే ప్రాపర్టీని తన్నడం అది. సో వీళ్ళ ముగ్గురులోని ఎవరికైనా రెడ్ కార్డ్ ఇచ్చి మిడ్ ఆఫ్ ద అంటే ఈ వీక్ మధ్యలోని పంపించే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ అవకాశం ఉంటే నాకు తెలిసి ఫస్ట్ పవన్కే ఉంటుంది. ఇట్లా గొంతు పట్టుకున్నది ఖచ్చితంగా దట్ కమ్స్ అండర్ ద రెడ్ కార్డ్. బట్ ఇప్పటిదాకా లూజ్ టాక్ కన్నా ఇది మెయిన్ అంటారా? అదే మెయిన్ ఏమో అని అనిపిస్తుంది. లూజ్ టాకింగ్ అనేది అంత ఇదిగా చూడగా దిస్ ఈజ్ కంప్లీట్లీ వైలేట్. ఇట్లా గొంతు పట్టుకోవడం అనేది దట్స్ సంథింగ్ ఎల్స్. ఇంకా ఎంత ఎడిటింగ్లో పోయిందో మనకి తెలియదు, ఇంకా ఏమేమి జరిగినాయో తెలియదు. ఖచ్చితంగా అంటే నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం రెడ్ కార్డ్ అనేది మా సీజన్లోనే వచ్చింది. అభయ్ నవీన్కి ఇచ్చారు. అది కూడా మీరు చెప్పినట్టుగా ఇలా ఫిజికల్గా అయినందుకు కూడా కాదు, లూజ్ టాక్ అది కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడండి. అంటే బిగ్ బాస్కి మాత్రమే పరువు ఉంటుంది, వేరే వాళ్ళకి పరువు ఉండదు. అది ఓకే. సో రెడ్ కార్డ్ ఇస్తారంటారా? మరి అయితే ఇవ్వాలి, లెక్క ప్రకారం రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేయాలి. ఇద్దరిని పంపించేసిన ఆశ్చర్యం లేదు. లేకపోతే ఇద్దరిలో ఎవరు ఉండాలి పబ్లిక్ డిసైడ్ చేయండి అని చెప్పి ఒక ఓటింగ్ కూడా పెట్టి ఆ రకంగా ఒకళ్ళని క్షమించే అవకాశం కూడా ఉంది. అప్పుడు మన దమ్ము శ్రీజ అండ్ భరణిని తీసుకొచ్చి చేశారు కదా, అలా. ఓకే.